నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని రైతు కూలీ సంఘం ఏజెన్సీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కొత్త కుంకాల గ్రామంలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు జిల్లా కమిటీ సభ్యులు చెదల శివకుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ బాషా మాట్లాడుతూ, ప్రభుత్వాలు ఆదివాసీ దినోత్సవాలు అంటూ ఆదివాసీల గురించి గొప్పగా చెప్పుకోవడమే తప్ప వారి గురించి పట్టించుకునే నాయకులే కరువయ్యారన్నారు. ఇప్పటికే పలు గిరిజన గ్రామాల ప్రజలు విద్యకి వైద్యానికి దూరంగా ఉంటున్నారని, డోలీ మూతలే వారికి ఆధారమయ్యాయని, సామ్రాజ్యబద్ధ కంపెనీలు, బడా కార్పొరేట్ సంస్థలకు అడవిలోని కొండల్లో ఉన్న ఖనిజ సంపద దోచిపెట్టడం కోసం 1/7 చట్టాన్ని రద్దు చేయడానికి పాలకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, దీనిని వ్యతిరేకించే బాధ్యత అందరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు కుంజం రామారావు, ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సవలం రాంబాబు, అబ్బులు, పట్టే పరమేశ్వరరావు, కారం దుర్గా తదితరులు ఆదివాసుల హక్కు కోసం పిలుపునిచ్చారు. నా పేరు షేక్ బాషా. నేను రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిని. ఈరోజు మేము ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏజెన్సీ గిరిజన సంఘం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పోలవరం మండలం జిల్లెలగూడెం పంచాయతీ పరిధిలోని కుంకాల గ్రామంలో ఈ సభని మేము నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఆదివాసీ దినోత్సవం అంటే పండగ కాదు, ఉత్సవం కాదు, ఇది ఆదివాసీ హక్కుల పోరాట దినం. ఈరోజు ప్రభుత్వాలు ఆదివాసీ సంక్షేమ చట్టాలని అమలు చేయకుండా వాటన్నిటి నుంచి కూడా ఈరోజు రద్దు చేయడానికి అనేక కుట్రలు చేస్తున్నారు. పెత్తందారీ శక్తులు 1672 మంది సుప్రీంకోర్టులో కేసు వేసి ఈ 1/70 చట్టాన్ని రద్దు చేయడానికి అనేక కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. ఈరోజు 1/70 చట్టం రద్దయితే ఆదివాసీల జీవితం మనుగడ అనేది మొత్తం ప్రశ్నార్థకం అవుతుంది. వాళ్ళందరూ తీవ్రంగా నష్టపోతారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం, 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సుప్రీంకోర్టులో ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యి 1/70 చట్టాన్ని పరిరక్షించడం కోసం ప్రభుత్వాలు పూనుకోవాలని చెప్పి మేము రైతు కూలీ సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొత్తం ఈరోజు అడవుల్లో, కొండల్లో ఉన్న సంపదనంతా కూడా బడా కార్పొరేట్ సంస్థలకు, ఇతర దేశాల కంపెనీలకన్నింటినీ కూడా ధారాదత్తం చేయడం కోసం ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతుంది. అందుకోసమే 2023 అటవీ సంరక్షణ సవరణ చట్టం అని తెచ్చి మొత్తం సంపదనంతా కూడా వాళ్ళు కట్టబెట్టడానికి పూనుకుంటుంది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఆదివాసీలు, ప్రజాతంత్రవాదులు, విద్యార్థులు, రైతు కూలీ కార్మికులందరూ కూడా కలిసి సమైక్యంగా పెద్ద ఎత్తున పోరాటాలు సాగించి వీటన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మూసివేస్తూ మొత్తం బహుళ జాతి కంపెనీలకి, కార్పొరేట్ సంస్థలకి, వాళ్ళకి ఇవన్నీ కూడా ధారాదత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని రక్షించుకోవడం కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని సాగించాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా రైతు కూలీ సంఘం, ఏజెన్సీ గిరిజన సంఘం ఆదివాసీల్లోనూ రైతు కూలీల్లో పనిచేస్తూ ఉంది. నా పేరు కుంజం రామారావు, ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ మేము ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవటానికి కారణం ఏమిటంటే, దాదాపుగా మేము ఈ ప్రాంతంలో భూమి కోసం, ముక్తి కోసం పోరాడి తమ హక్కు కోసం ప్రజలను నిలబెట్టి తమ స్వాధీనంలో చేసుకున్నటువంటి భూములు సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మేము సంఘంగా తీసుకురావడానికి జరిగింది. ఈ క్రమంలో జరుగుతున్నటువంటి పోలవరం అనేటువంటి ప్రాజెక్ట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. ఈ పోలవరం ప్రాజెక్టు నిర్వసితులుగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, మొత్తం వారందరూ ఆదివాసీలు. ఆ ఆదివాసీలు వారి ప్రాంతాల్లో అక్కడ భూమి, నీరు, అడవి, సహజమైనటువంటి సంపదలని వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కృషితోటి నీటిని వ్యవసాయానికి మలిచి పోరాటం ద్వారా భూములు సాధించి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి అనేది ఆ ప్రాంతంలో అప్పటికి తూర్పు, పశ్చిమ గోదావరి, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలలో కూడా మొత్తం పోరాటాల ద్వారా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి క్రమంగా పుంజుకుంటున్నటువంటి క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు అనేది ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు ఏర్పడిన తర్వాత అక్కడ మొత్తం గిరిజనుల జీవితం అనేది మొత్తం చిన్నభిన్నం అయిపోయినట్టు పరిస్థితుంది. వాళ్ళ మనుగడ కానీ, వాళ్ళ సాంప్రదాయ పద్ధతులు కానీ,
ఇవన్నీ కూడా ఏమి కూడా వారికి లేకుండా వారిని ఎక్కడో సుదూర ప్రాంతాలకి మైదాన ప్రాంతాల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని వదిలేశారు. ఇప్పుడు వాళ్ళకి అడవి లేదు, వారికి ఇక్కడ దొరికినటువంటి అడవిలో జరిగినటువంటి ఉత్పత్తులు లేవు. లేకపోగా వారందరూ కూడా ఇవాళ ఏమి చేయలేని పరిస్థితుల్లో వలసలపోవలసినటువంటి పరిస్థితి అనేది ఇవాళ ఏర్పడింది. మరి ప్రభుత్వం అనేటువంటిది ప్రాజెక్టు అనేటువంటి విషయాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి జీవోల ప్రకారంగానే వారందరికీ పూర్తి పునర్వాసం ఇచ్చిన తర్వాతనే హైకోర్టు చెప్పినటువంటి దాని ప్రకారంగా అంటే 6 మాసాల ముందు వారికి పూర్తి పునర్వాసం ఇచ్చి వారిని ఖాళీ చేయాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళు ఉండున్నప్పుడు ఆ పని వాళ్ళు చేయకోకుండా వాళ్ళకి పూర్తి పునర్వాసం ఇవ్వకోకుండా వారిని తోలేయటం వల్ల ఇవాళ అన్యాయమైనటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా పునర్వాసం కూడా లేక భూములు ఇవ్వలేదు. ఇవాళ అడవికి దగ్గర లేకపోగా ఇవాళ వాళ్ళకి చెట్లు ఇవ్వకపోగా ఇవాళ 18 సంవత్సరాల పిల్లలకి ఏమి ఇవ్వకపోగా మరింత అన్యాయానికి గురైపోయి ఇవాళ దిక్కుతోసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏజెన్సీ గిరిజన సంఘంగా రైతు కూలీ సంఘంగా పోలవరం ప్రాజెక్టు సమగ్ర శాస్త్రీయ పునర్వాసాన్ని ఖచ్చితంగా వాళ్ళకి అమలు చేయాలి. అమలు చేయకపోతే వాళ్ళు జీవన పరిస్థితులు అనేవి ఏముండవు అని భూమి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇల్లు కూడా వాళ్ళకి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే 18 సంవత్సరాల పిల్లలు కూడా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి మేము నిరంతరం వెంటబడి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటూ అనేక ఆందోళనలు చేస్తున్నాము. ఆ రకంగా ఇవాళ ఆదివాసుల్ని ఒక్కొక్క ప్రాంతం నుంచి పోలవరం ప్రాజెక్టు పేరుతోటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదలన్నింటిని కూడా వ్యాపారం చేసుకోవడానికి తగిన విధంగా వాళ్ళు మలుచుకుంటున్నారు. ఆ రకంగానే ఇవాళ పోలవరం ప్రాజెక్టు పేరుతోటి ఇవాళ నావిగేషన్ అని తర్వాత 2 సొరంగాల ద్వారా ఇవాళ కరెంటు ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వం చెబుతుంది. కానీ అక్కడ వ్యాపారానికి అనువుగానే ఆ ప్రాంతాన్ని వాళ్ళు మలుచుకొని ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గిరిజనులు అయితే మరింత అన్యాయం అయిపోయారు. ఇది మరింత దుర్భరంగా ఇవాళ జీవిస్తున్న పరిస్థితి అనేది ఉంది. వీటన్నిటిని కూడా మేము సంఘంగా ఇవాళ పోరాడి వారికి మంచి పునర్వాసం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అంటుండి మేము కృషి చేస్తున్న పరిస్థితి అనేది ఉంది.